ఉమ్. ఆ, అది నేను అలాగ అనుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళలోని సంపూర్ణమైనటువంటి చేంజ్ వస్తే ఆ అథారిటీ అనేది అలాంటివి ఏమి ఉండవు. లేకపోతే గర్వం, అథారిటీ ఇవి పెరిగిపోతాయి రాజకీయ నాయకుల్లో. అంటే ఏదో ఎవరో మిగతా చెప్పిన వాళ్ళకేదో చెప్పడం అది, అందువల్ల అంటే అక్కడ మనకేంటంటే ఒక కన్ఫ్యూజన్, అంటే భయం, ఇవన్నీ పెరుగుతాయి. ప్రేమ లేదు అక్కడ. అంటే ఈ అనుకరించడం అనే దాంట్లోనే మనం ఉండిపోతున్నాం. అందుకని ప్రేమ లేనప్పుడు ఏ రిఫార్మ్ అయినా సరే, ఏదైనా అక్కడ సరిగ్గా ఉండదు. ఉమ్, ఈయన అనేది ఏంటంటే వీళ్ళు చేసేవన్నీ ఇలాంటి అందరూ అయితే ముందు ఏంటంటే అతను కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఆత్మతత్వానికే తీసుకొస్తారు. ఎందుకంటే ఆ సంపూర్ణమైన అవగాహన లేకపోతే రిఫార్మ్ అన్నది హాని చేస్తుంది అని చెప్తున్నారు. ఆహాహాహా. అదే అదే దానివల్ల ఇంకా వర్గ ద్వేషాలు అవన్నీ, ఈక్వాలిటీ ఇవన్నీ ఇంకా పెరిగిపోతాయి తప్ప. అంటే రెండోది చేస్తున్న వాళ్ళలో కూడా ఈగో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, నేను ఆ, చేస్తున్నాను అనేటువంటి. అందుకే ఒక రకమైన గర్వం. ఉమ్, తర్వాత ప్రజలకు ఏది మంచిదో మీకు తెలుసా అని అడిగారు. అవును. మీ దృష్టిలో మీరు అనుకున్నదే ఇంకొకరి దృష్టిలో మరొకటి మంచిది. అవును. అవును. ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. అంటే అందుకే మనకి ఏ సంస్కరణ మనకి సుఖాన్ని ఇవ్వట్లేదు. రెండోది అసంపూర్ణంగానే ఉంటాయి, కొంతవరకు తీసుకొస్తుంది ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఏవో ఈవిల్స్ డెవలప్ అవుతూ ఉండడం, ఆ తర్వాత మళ్ళీ అది కొలాప్స్ అవుతూ ఉంటుంది. అందుకే ప్రతి అంటే చూడే సంస్కరణ, ఇప్పుడు మన ఒక ఆహా. సంస్కరణకి ఇంకో సంస్కరణ అవసరం పడుతూనే ఉంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మరి, కమ్యూనిజం అని కానీ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా మంది వాటికి వాటి ఐడియాలజీ ప్రకారం వెళ్తూ ఉంటారు. ఆ, ఆ, కొంతమంది మరో విధంగా ఆలోచిస్తారు. ఈ విధమైనటువంటి ఇవన్నీ ఆలోచన పరిధిలోనే ఉండే మార్పులే తప్ప బేసిక్ రూట్ ఫర్ ఎగ్జాంపుల్ లో ఆడవాళ్ళకి చేంజ్. ఫ్రీగా సీట్ బస్సు ఫెసిలిటీ ఇచ్చారు. దీనిలో ఏంటంటే మగవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళకి సీట్లే ఉండట్లేదు. సో మళ్ళీ సంస్కరణ అవసరం ఉండలేదు. పడుతుంది. ఇది ఇప్పుడు గొప్ప వాళ్ళు కూడా కూర్చుండిపోతారు, పాపం పువర్ మెన్ కూడా ఒకప్పుడు వాళ్ళకి రాదు, మెన్ అని జెండర్ దీని వల్ల. ఆ, అంటే పాపం నీడీ పీపుల్ కి ఇవ్వాలి, అలా కాకుండా మీరు వీళ్ళు ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా స్వార్థం, ఓట్లు కావాలి, ఆడవాళ్ళు ఎక్కువ ఓట్లు కాదు, కావాలి, ఎవరికి అందుకని ఇచ్చినా ఆడవాళ్ళకి. ఫర్దర్ సంస్కరణ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇలాంటి సర్ఫేస్ లెవెల్లో సంస్కరణలు అలాగే ఉంటాయి. అని దానికి మెయిన్ ఆ కారణం లక్ష్మి, ఈ సంస్కరణలన్నిటికీ ఏవో స్వార్థం ఉంటుంది లక్ష్మి. రాజకీయ నాయకులు గొప్ప అది కష్టమే ఎలాగా ఉంటాయి, తెలియచ్చు. అందుకే కదా మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అన్నారు కదా. ఆ, స్వార్థానికి వినియోగించుకుంటున్నారు అన్నారు. అవును. అందువల్ల వీళ్ళలోనే ఆ సంస్కరణ రావాలి, చేస్తున్న వాళ్ళు అంటే అది ఎవరైతే అది ఆయన పథకాలు. చెప్పింది. అప్పుడు అంటే అప్పుడు వచ్చినటువంటిది వేరు. ఉమ్, తన్ని తాను అవును. అవగాహన, మీకు తెలియట్లేదు, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోలేదని అంటున్నారు. ఉమ్, అయితే అవును. వాళ్ళకి కొంత అర్థమైంది, మళ్ళీ వస్తామని వెళ్ళేది. ఉమ్, సరే అయితే ముగించేద్దాం. అంటే దేనికైనా సెల్ఫ్ నాలెడ్జే చాలా ముఖ్యం. అవును. ఓకే, ముగించేస్తున్నానండి. అందరికీ నమస్కారం.